హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఏంటి మీరు ఈరోజు థంబ్నెయిల్ చూసారు కదా, థంబ్నెయిల్ చూసి షాక్ అవుతున్నారా? ఏంటి వితౌట్ నీట్ మనము డాక్టర్ అవ్వచ్చా అనేసి అంటే నానా ఇక్కడ మీకు రీజన్ చెప్తాను చూడండి. నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కోర్సెస్ అప్లికబుల్, అర్థమవుతుందా? నీట్ ఎగ్జామ్ రాయన వాళ్ళు అంటే అర్థం ఏంటంటే నీట్ ఎగ్జామ్ రాసిన వేరే ఎగ్జామ్స్ ఉంటాయని అర్థం. అసలు ఏ ఎగ్జామ్స్ లేకుండా మీకు డాక్టర్ అయ్యే పాసిబిలిటీ అయితే లేదు. ఇది క్లియర్ చేసుకోండి, అర్థమవుతుందా? మేడం వితౌట్ నీట్ ఎగ్జామ్ మనం డాక్టర్ అవుతాము అని పెట్టారేంటి అంటే లేదమ్మా, నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇవి అప్లికబుల్. నీట్ ఎగ్జామ్ కాకుండా డిఫరెంట్ స్టేట్ లో కొన్ని ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు నాన్న. ఆ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఈ కోర్సెస్ కి వాళ్ళ పాసిబిలిటీ ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నా. సో థంబ్నెయిల్ చూసి మీరైతే షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, నేను 4 కోర్సెస్ అయితే మీకు నోట్ చేసి పెట్టాను. ఈ 4 కోర్సెస్ నీట్ రాసిన వాళ్ళకు కూడా అంటే తక్కువ స్కోర్ వచ్చినా కూడా కొంతమందికి ఏముంటుంది కదా, నేను డాక్టర్ అవ్వాలి అన్న ఫీలింగ్ తోటి ఉంటారు. సో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఏంటి మేడం ఎక్కువ స్కోర్ వాళ్ళు చేయకూడదు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కండిషన్ అన్న. మీకు ఏది పాసిబిలిటీ ఉంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా? సో నేను ఇప్పుడు మీకు 4 కోర్సెస్ అయితే డిస్క్రైబ్ చేయబోతున్నాను. ఎందుకంటే మీరు అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు నీట్ మార్క్స్ అనేవి ఎన్ని వచ్చాయి, సో దాన్ని బట్టి మనకి ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా, బీడీఎస్ సీట్ వస్తుందా రాదా. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయంటే ఉన్నాయి నాన్న, చాలా కోర్సెస్ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క కోర్సు మీకు ప్రతి ఒక్క వీడియో అనేది నేను షూట్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను. సో ఫస్ట్ చూడండి నాన్న, ఇక్కడ బియుఎంఎస్ అర్థమవుతుందా నాన్న? అంటే మీరు నీట్ ఎగ్జామ్ రాసినా అప్లికబుల్, నీట్ ఎగ్జామ్ రాయకపోయినా అప్లికబుల్. రాయకపోతే ఏం రాయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. BUMS, it is the first course nana, that is a bachelor in Unani medicines and surgery. Bachelor in Unani medicine and surgery. నేను ఈ ప్రతి ఒక్క కోర్స్ కి నేను సెపరేట్ గా మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మీకు డిస్క్రైబ్ చేస్తాను. అంటే ఈ కోర్స్ ఏంటి, ఈ కోర్స్ ఏంటి, ప్రతి ఒక్క కోర్సు మీకు సెపరేట్ వీడియో అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి అన్న, మరి నీట్ ఎగ్జామ్ రాయకపోతే లేదు, నీట్ ఎగ్జామ్ రాసాము ప్రాబ్లం లేదు. నీట్ ఎగ్జామ్ రాయకపోతే ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏమున్నాయి? ఆ ఎగ్జామ్స్ వచ్చేసరికి చూడండి అన్న, సిపిఎంఈఈ అనేది ఒక ఎగ్జామ్. అనే నీట్ ఎగ్జామ్ ఎలాగో అలాగే సిపిఎంఈఈ ఇది అప్లై చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ లేదు కేఈఏఎం. ఒకవేళ మీ ఎవరైనా గానీ వీడియో చూస్తున్న వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాయలేదు, డిలే అయి ఉంటారు, లేదు నీట్ ఎగ్జామ్ లో స్కోర్ తక్కువ వచ్చింది అనుకుంటే మీరు ఈ ఎగ్జామ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని అక్కడ మీకు మార్క్స్ వస్తే దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి నేను సెపరేట్ వీడియో చేస్తాను ప్రతి కోర్స్ కి. నెక్స్ట్ తర్వాత సెకండ్ వన్ ఇస్ దట్ బిఎస్ఎంఎస్ బ్యాచులర్ ఇన్ సిద్ధా. చాలా మోస్ట్ ఫేమస్ అమ్మా ఇది. సో సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ చాలా పాపులర్ కోర్స్ అనేది ఇది. ఇవన్నీ డాక్టర్సే నాన్న, డాక్టర్సే, వేరే ఏమైతే కాదు. సో ఇక్కడ వచ్చేసరికి నీట్ కాకుండా ఇంకే ఎగ్జామ్స్ రాయొచ్చు అంటే దట్ ఈస్ సిపిఎస్సి సిఎంఎస్. నెక్స్ట్ లేదు ఆ ఎగ్జామ్ కాదు ఇంకొక ఎగ్జామ్ రాస్తామంటే జేసిఈ. ఇది సెకండ్ ఎగ్జామ్. అంటే మనకి ఒక్కటే ఛాన్సెస్ లేవమ్మా, ఒక్కటే మనకేం లేదు. కాకపోతే మనం ఏంటంటే అవేర్నెస్ అనేది మనకి చాలా తక్కువ ఉంటది. సో నేను అందుకనే మీకోసం ఏంటంటే ప్రతి ఒక్క వీడియో మీకు అవసరమయ్యే విధంగానే నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇంకా మన తెలుగు వాళ్ళకి చాలా మంది కొన్ని కోర్సులు తెలియట్లేదు. సో కంపల్సరీగా వాళ్ళు ఏంటంటే బ్లైండ్ గా ప్రతి ఒక్కరు ఆ నీట్ ఎగ్జామ్ ఉంది కదా అనుకుంటున్నారు. సో అలా కాదు నాన్న. సో నాకు ఇవన్నీ డేటా ఎందుకు తెలుస్తుంది అంటే నేను ఆల్రెడీ నార్త్ లో వర్క్ చేశాను, సౌత్ లో వర్క్ చేశాను, అర్థమవుతుందా? కర్ణాటక సైడ్ వర్క్ చేశాను ప్లస్ నార్త్ సైడ్ వర్క్ చేశాను. అలా వర్క్ చేయడం వల్ల మీకేంటంటే నేను డేటా ఇవ్వగలుగుతున్నాను. నేనైతే ఆంధ్రాలో అయితే వర్క్ అయితే ఎక్కువ రోజులైతే చేయలేదు. ఓకే సరేండి. నెక్స్ట్ వన్ బిఎన్వైఎస్ మీన్స్ బ్యాచులర్ ఇన్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్. ప్రతి ఒక్క కోర్సు నేను ఒక వీడియో షూట్ చేస్తాను. సో ఈ కోర్సు మనం
ఒకవేళ నీట్ రాయకపోతే ఏది అంటే సిపిఏటి నెక్స్ట్ తర్వాత బీపీటీ నానా అంటే ఫిజియోథెరపీ అంటారు చూడండి దానికి. సో బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో దీనికి నీట్ ఎగ్జామ్ తో పాటు సిపిఏటి నెక్స్ట్ సియుఈటి ఇవన్నీ కూడా ఏంటంటే రిమైనింగ్ ఎగ్జామ్స్. మేడం మేము నీట్ ఎగ్జామే రాసాము ఇంకా చాలు అనుకోవడానికి లేదు నాన్న. మీరు డిఫరెంట్ స్టేట్ లోకి వెళ్ళాలి, లేదు నాకు మంచి కాలేజెస్ లో నేను బాగా చదువుకోవాలి, నేను ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనే కాదు వేరే స్టేట్ లో కూడా నేను రన్ అవ్వాలి అనుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ నాన్న. మీరు ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు, మీరు ఎగ్జామ్స్ కి అప్లై చేసుకొని మీరు రాయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు నీట్ కి ప్రిపేర్ అయ్యారు, సెపరేట్ గా దేనికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఏదైతే నీట్ కి ప్రిపేర్ అయిన టాపిక్స్ ఉంటాయో సేమ్ అవే టాపిక్, అదే కంటెంట్, అదే మ్యాటర్ మీకు ఈ ఎగ్జామ్స్ కి కూడా ఉంటాయి నాన్న. సో మీకు ప్రతి ఒక్క కోర్సు గురించి ఏ కోర్సు ఎన్ని ఇయర్స్ ఉంటుంది దాని గురించి ప్రతి ఒక్క డీటెయిల్ డిస్క్రిప్షన్ నేను ఒక్కొక్క వీడియోలో నేను డిస్క్రైబ్ చేస్తాను. ఈ వీడియోలో ఎందుకంటే నాన్న లెందీ అవుతుంది, చాలా మనకి ఇంకా చాలా ఉన్నాయి నాన్న. నాకు తెలిసిన కోర్సులు నాకు తెలిసినవన్నీ నేను మీ దగ్గరికి అయితే షేర్ చేస్తుంటాను. మరి ఇంత డేటా మీ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఒక చిన్న పని చేయడానికి మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒక లైక్ ప్రెస్ చేయండి నాన్న. లైక్ ప్రెస్ చేయడం వల్ల ఇంకా తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది కదా. లైక్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, ఇది ఒక్కటే చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారా? ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 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 బెటర్ వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను నార్త్ లో చేశాను, సౌత్ లో, సో ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాను కాబట్టి నా దగ్గర డేటా మొత్తం ఉన్న డేటా మొత్తం నేను మీ దగ్గరికి అయితే తీసుకొస్తున్నాను. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతి ఒక్క కోర్సు గురించి డిస్క్రైబ్ చేస్తాను.